తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతున్న వేళ పార్టీలో కొత్త అసంతృప్తి రాగం మొదలైందా? ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు ఇప్పుడు ఎమ్మెల్యేల మేడకు చుట్టుకుంటున్నాయా? నియోజకవర్గాల్లో పెండింగ్లో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారా? లేక అసలు సమస్య నిధుల కొరత, లేక మంత్రుల సహకారం లేకపోవడమా అనేది చర్చనీయాంశంగా మారింది. బయటకు పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం మంత్రుల వర్సెస్ ఎమ్మెల్యేలు అన్న చర్చ మొదలైందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇంతకీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎక్కడ గ్యాప్ ఏర్పడింది? మంత్రుల తీరుపై ఎమ్మెల్యేలు చెబుతున్నదేంటి? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ నేతల పంచాయతీ రచ్చగెక్కుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. ఎమ్మెల్యేలను కలుపుకుపోవలసిన మంత్రులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారట. తమ నియోజకవర్గాల్లోని సమస్యలను చెప్పుకునేందుకు మంత్రుల వద్దకు వెళితే చాలా లైట్ తీసుకుంటున్నారట. ఒకరిద్దరు మంత్రులు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదట. దీంతో మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగా పరిస్థితి మారిందట. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలో వినిపిస్తున్న అసంతృప్తి ఇప్పుడు పార్టీ అంతర్గత వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుందట. ఇప్పటికే 2.5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో మిగతా సగం టర్మ్ లో ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటనే టెన్షన్ వెంటాడుతోందట. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న పెండింగ్ సమస్యలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో చిన్న చితక పనులు తప్పితే పెద్దగా ఏం చేయలేకపోతున్నామనే బాధ ఎమ్మెల్యేలను వెంటాడుతోందట. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో పుట్టి మునుగుతుందనే టెన్షన్ లో ఉన్నారట. అందుకే నియోజకవర్గానికి సంబంధించి ఉన్న సమస్యలు పరిష్కరించడం కోసం ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలకు మంత్రుల రూపంలో పెద్ద గండి పడుతోందట. నియోజకవర్గ సమస్యలను చెప్పుకునేందుకు మంత్రుల వద్దకు వెళితే పెద్దగా స్పందించడం లేదట. ఎమ్మెల్యేలిచ్చే రిప్రజెంటేషన్లను సరిగా చూడకుండా పీఏలకిచ్చి మామా అనిపించేస్తున్నారట. ఇలా సమస్యలపై మంత్రులకి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పరిష్కారానికి నోచుకోవడం లేదట. పైగా ఒకరిద్దరు మంత్రులు ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట. ఒకవేళ పిలిచిన గంటల తరబడి వెయిట్ చేయిస్తున్నారట. దీంతో మంత్రుల తీరుపై ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. ఉదాహరణకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తన నియోజకవర్గంలోని రోడ్డు కోసం మంత్రి కోమటిరెడ్డి వద్దకు 100 సార్లు తిరిగినా పని కాలేదని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఏకంగా మంత్రుల తీరుపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం మంత్రుల నియోజకవర్గాల్లోని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి తప్ప ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఇక ఈ మధ్య 2.5 ఏళ్లు పూర్తయినందున మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలనే డిమాండ్ను అనిరుద్ధ్ రెడ్డి వినిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్పుగా ఉన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సైతం గతంలో అభివృద్ధి పనుల విషయంలో గొంతెత్తారు. నిధులు లేక గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు ఏడాదికి 25 కోట్ల రూపాయల నిధులను ప్రత్యేక బడ్జెట్ కింద అభివృద్ధి కోసం కేటాయించాలనే డిమాండ్ను బలంగా వినిపించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలకు పనులవుతున్నాయే తప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పనులు కావడం లేదని బహిరంగంగానే మాట్లాడారు. ఇక పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా ఇదే ధోరణిలో ఉన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సైతం మంత్రుల తీరుపై విరుచుకుపడ్డారు. ఒక్క పని కోసం 100 సార్లు మంత్రులకు ఫోన్ చేసినా పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలుగా నేతలు చీలిపోయారు. మంత్రుల తీరుపై ఎమ్మెల్యేలందరూ ఛాన్స్ దొరికిన ప్రతి వేదిక మీద ఫైర్ అవుతున్నారు. మునుముందు ఈ వ్యవహారం మరింత ముదిరేలా ఉందని పార్టీ అధిష్టానం కూడా భావిస్తోందట. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కలిసిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రుల తీరుపై ఫిర్యాదులు చేశారట. చూడాలి ఇప్పుడు ఈ ఎపిసోడ్ అధిష్టానం కోర్టులోకి వెళ్లినందున ఏఐసీసీ పెద్దలు ఎలాంటి సొల్యూషన్ చెబుతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. 2.5 ఏళ్ల పాలన పూర్తయిన తర్వాత సహజంగానే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలపై ఫోకస్ పెంచుకోవలసిన సమయం వచ్చింది. మరో 2.5 ఏళ్లలో ఎన్నికలు ఎదురుకానున్న నేపథ్యంలో ఇప్పుడే సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో రాజకీయంగా నష్టం జరుగుతుందని కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు సమాచారం. మరొకవైపు ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయాన్ని పెంచేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేల అసంతృప్తికి పరిష్కారం దొరుకుతుందా, లేక ఈ అంతర్గత అసహనం మరింత బహిరంగ పోరుగా మారుతుందా అనేది చూడాలి మరి.